Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే క్లీనింగ్ కి సంబంధించిన సెంటెన్సెస్ విత్ ఎగ్జాంపుల్స్ తో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఆయాసపడకు, స్లోగా మాట్లాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, స్పీక్ స్లోలీ ఇలా చెప్తాం. Now the second question is రైటింగ్ బాలేదు, నీట్గా రాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యువర్ హ్యాండ్ రైటింగ్ ఇస్ నాట్ గుడ్, రైట్ నీట్లీ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే శుభ్రంగా ఉండటం అలవాటు చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నువ్వు తినే ఫుడ్ అస్సలు కింద పడకూడదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఇక్కడ ఏదో ఒలిగింది, తుడువు. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని సంథింగ్ స్పిల్డ్ హియర్, వైప్ ఇట్ అప్. సంథింగ్ స్పిల్డ్ హియర్, యూ వైప్ ఇట్ అప్ ఇలా చెప్తాం. వైపింగ్ అంటే తుడవడం అని, సంథింగ్ స్పిల్డ్ అంటే ఏదో ఒలిగిపోయింది అని. అదే ఆ నీళ్ళన్నీ నువ్వే వంపేశావు కాబట్టి అదంతా నువ్వే క్లీన్ చేయాలి ఇలా చెప్పాలనుకుంటే యూ స్పిల్డ్ ఆల్ దట్ వాటర్ సో యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్. యూ స్పిల్డ్ ఆల్ దట్ వాటర్ సో యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్ ఇలా చెప్తాం. నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ నేను ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేశాను, నువ్వు మళ్ళీ నీళ్ళు వంపేశావు ఇలా అడగాలనుకుంటే ఐ జస్ట్ క్లీన్ ద హోల్ హౌస్ and you spilled water again. I just cleaned the whole house and you spilled water again ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is ఇదెవరు ఇలా పడేశారు. ఏదైనా పడేసినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని who left this like this, who left this like this ఇలా అడుగుతాం. ఇదెవరు ఇలా పడేశారు లేదా ఇదెవరు ఇలా వదిలేశారు అనే మీనింగ్ కూడా వస్తుంది. అదే నేను ఈ పుస్తకాలన్నింటినీ ఇప్పుడే సర్ది పెట్టాను, మళ్ళీ ఎవరు చిందరవందరగా చేశారు ఇలా అడగాలనుకుంటే ఐ జస్ట్ అరేంజ్డ్ ఆల్ దీస్ బుక్స్, హూ మెస్డ్ దెమ్ అప్ అగైన్. ఐ జస్ట్ అరేంజ్డ్ ఆల్ దీస్ బుక్స్, హూ మెస్డ్ దెమ్ అప్ అగైన్ ఇలా అడుగుతాం. అదే ఎవరైతే వీటన్నింటినీ ఇలా వదిలేశారో లేదా పడేశారో వాళ్ళే ఇవన్నీ సర్దాలి, సరిగ్గా సర్దాలి ఇలా చెప్పాలనుకుంటే whoever left all these like this should arrange them properly. Whoever left all these like this should arrange them properly ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే అలా వదిలేయకు, క్లీన్ చేసి పెట్టు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ లివ్ ఇట్ లైక్ దాట్, క్లీన్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ప్రాపర్లీ. డోంట్ లివ్ ఇట్ లైక్ దాట్, క్లీన్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ప్రాపర్లీ ఇలా చెప్తాం. అదే నువ్వు తిన్న ప్లేట్ని నేను శుభ్రం చేయను, దాన్ని నువ్వే శుభ్రం చేసుకోవాలి ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు క్లీన్ ద ప్లేట్ యూ ఈట్ ఫ్రమ్, యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ యువర్ సెల్ఫ్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు క్లీన్ ద ప్లేట్ యూ ఈట్ ఫ్రమ్, యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ యువర్ సెల్ఫ్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఏదైనా సరే శుభ్రం లేదా ఏదైనా సరే శుభ్రంగా ఉండకపోతే నాకు అస్సలు నచ్చదు ఇలా చెప్పాలనుకుంటే I don't like it at all when things aren't clean. I don't like it at all when things aren't clean or not clean ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is దుమ్మంతా త్వరగా దులుపు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని డస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్ క్విక్లీ. డస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్ క్విక్లీ ఇలా చెప్తాం. డస్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే దుమ్మంతా దులిపేయటం అని. అదే రూమ్ అంతా లేదా గదంతా దుమ్ము పట్టేసింది, అందుకే నాకు తుమ్ములు వస్తున్నాయి ఇలా చెప్పాలనుకుంటే దిస్ హోల్ రూమ్ ఈజ్ వెరీ డస్టీ, దట్స్ వై ఐ ఆమ్ స్నీజింగ్. దిస్ హోల్ రూమ్ ఈజ్ వెరీ డస్టీ, దట్స్ వై ఐ ఆమ్ స్నీజింగ్ ఇలా చెప్తాం. ఇట్ ఈస్ వెరీ డస్టీ అంటే ఇదంతా బాగా దుమ్ము పట్టింది అనే మీనింగ్ వస్తుంది. అదే దుమ్ము దులపకుండా ఇలాగే వదిలేసినట్లయితే మొత్తం ఇల్లంతా కూడా చిందరవందరగా అయిపోతుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ లివ్ ఇట్ లైక్ దిస్ వితౌట్ డస్టింగ్ ద హౌస్ విల్ బికమ్ అ మెస్. ఇఫ్ యూ లివ్ ఇట్ లైక్ దిస్ వితౌట్ డస్టింగ్ ద హౌస్ విల్ బికమ్ అ మెస్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ బురద కాళ్ళతో ఇంట్లోకి రాకూడదని తెలీదా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ యూ నో యూ షుడెంట్ కమ్ ఇన్ టు ద హౌస్ విత్ మడీ ఫీట్. డోంట్ యూ నో యూ షుడెంట్ కమ్ ఇన్ టు ద హౌస్ విత్ మడీ ఫీట్ ఇలా అడుగుతాం. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. అదే
ఏదైనా సరే నువ్వు శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే నీకు రోగాలు వస్తాయి లేదా నువ్వు సిక్ అవుతావు. ఇలా చెప్పాలనుకుంటే whatever it is you should keep it clean, otherwise you will get sick. Whatever it is you should keep it clean, otherwise you will get sick. ఇలా చెప్తాం. Another example is how do you manage when you don't even know such basic things? How do you manage when you don't even know such basic things? అంటే ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలాగా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ ఇలా చేసేశారు. ఇది కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని దే మేడ్ ఇట్ మెస్సీ అగైన్ రైట్ ఆఫ్టర్ ఐ క్లీన్డ్ ఇట్. దే మేడ్ ఇట్ మెస్సీ అగైన్ రైట్ ఆఫ్టర్ ఐ క్లీన్డ్ ఇట్. ఇలా చెప్తాం. అదే నాకున్న టైం అంతా కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా చెప్పాలనుకుంటే ఆల్ ద టైమ్ ఐ హ్యావ్ ఇస్ జస్ట్ ఇనఫ్ టు క్లీన్ ద హౌస్. ఆల్ ద టైమ్ ఐ హ్యావ్ ఇస్ జస్ట్ ఇనఫ్ టు క్లీన్ ద హౌస్. ఇలా చెప్తాం. అదే నేను కూడా మనిషినే, నేను మిషన్ లాగా పని చేయలేను. ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ అ హ్యూమన్ టూ, ఐ కాంట్ వర్క్ లైక్ అ మెషిన్. ఐ ఆమ్ అ హ్యూమన్ టూ, ఐ కాంట్ వర్క్ లైక్ అ మెషిన్. ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎంత తుడిచినా ఈ మరక పోవట్లేదు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని no matter how much I wipe it, this stain won't come off. No matter how much I wipe it, this stain won't come off. ఇలా చెప్తాం. స్టెయిన్ అంటే మరక అని. నో మ్యాటర్ హౌ మచ్ ఐ వైప్ ఇట్ అంటే నేను ఎంత తుడిచినా సరే అని. అదే నేను ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నా సరే ఏదో ఒక మరక అంటుకుంటుంది. ఇలా చెప్పాలనుకుంటే ఎవ్రీ టైమ్ ఐ వీర్ అ వైట్ డ్రెస్ ఐ ఎండ్ అప్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్టెయిన్ ఆన్ ఇట్. ఎవ్రీ టైమ్ ఐ వీర్ అ వైట్ డ్రెస్ ఐ ఎండ్ అప్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్టెయిన్ ఆన్ ఇట్. ఇలా చెప్తాం. Another example is how did your new dress get so many stains on it? How did your new dress get so many stains on it? అంటే నీ కొత్త డ్రెస్ మీద అన్ని మరకలు ఎలా అయ్యాయి అని, లేదా ఇన్ని మరకలు ఎలా అయ్యాయి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.